యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనము. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని ప్రజలను గూర్చి ఇస్తున్న వాక్కు. దేవుడు శ్రమనొందుతున్న తన ప్రజలను చూచి ఉన్నాడు. వారి యందు జాలిపడి ఉన్నాడు. అంతేకాదు, వారు తప్పిపోయినప్పటికీ, తిరుగుబాటు చేసినప్పటికీ మరలా చేర్చుకుని వారిని ఓదార్చి ఉన్నాడు. ఈ దినమున మన పక్షమున ఆయన మార్పులేని దేవుడుగా, ఓదార్పునిచ్చే దేవుడుగా ఆయన మన పక్షాన ఉన్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. శ్రమనొందిన నీ జనులను మీరు చూచి జాలిపడ్డారు, వారిని ఓదార్చి ఉన్నారు, మరలా తిరిగి పునరుద్ధరించి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. ప్రభువా, వారిని చూచుచున్న దేవుడవు, వారి మీద జాలిపడి ప్రభువా వారిని ఓదార్చే దేవుడుగా, బలపరిచే దేవుడుగా నందుకొందనాలు. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.